కరాటి కళ్యాణి ఏం మాట్లాడుతుంది? బైబిల్ గ్రంథాన్ని మరి ఎలా మాట్లాడుతుంది అంటే ఇక చెప్పేదేముంది, మీరే వినండి. విన్న తర్వాత నేను కొన్ని ప్రశ్నలు మీ వద్దకి తీసుకొస్తాను. ఆ ప్రశ్నలకి సమాధానము ఏం చెప్పిద్దో. గింజ తన కింద ఉన్న నలుపు తెలియదట, నేనంతా ఎరుపు అనుకుంటుందట గురిగింజ. అలాగనే ఇక్కడ కరాటి కళ్యాణి ఏం మాట్లాడుతుందో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని బూతు పుస్తకం అన్న కరాటి కళ్యాణి ఇప్పుడు నేను ఇస్తున్న ఎవిడెన్స్కి నీ సమాధానం ఏంది? మరి పరపురుషుని యొక్క భార్య దగ్గరికి మరి నువ్వు నమ్మిన దేవుడు అని పిలువబడుతున్న ఇంద్రుడు గౌతముడు వేషములో తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమెని సమీపించి ఆమె యొక్క పాతిపత్యాన్ని చెడగొట్టి మరి ఆమెని అపవిత్రురాలను చేసిన వాడు దేవుడైతాడా? బైబిల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో లోపము లేదు. ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు వారు పవిత్రుడును పరిశుద్ధుడును. యేసు ప్రభు వారు పక్కవారి భార్యలను కాదు కదా, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ క్షణం ఇచ్చాడు. పాపము చేసిన వాడివని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నా యేసు ఎక్కడా? ఇక్కడ మరి దేవుడు అని కొలవబడుతున్న ఈయన ఎవరు అంటే మనిషే కదా. కరాటి కళ్యాణి పక్కవాని భార్యని ఆశించువాడు మనుషుడే అవుతాడు, కానీ దేవుడు ఎలాగైతాడు? బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకమన్న నీ నోరులో మరి ఏమీ నిన్ను శుద్ధి చేస్తే నీ హృదయం వెలిగింపబడుతుంది. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావించానంటే, పతిభర్త అని పిలువబడుతున్న ఆలియా మరి పురుషుడు భర్తకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని ఎవరికో ఇచ్చింది. ఇది ఎంతవరకు కరెక్టు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ మనుషులు అందరూ ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిలో లోపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎందు వెతికిన లోపము కనిపించదు. ఎలా పుట్టింది అనే దానికి కరాటి కళ్యాణికి తెలియదు. ఎందుకు అంటే అన్నదమ్ముల మధ్య రక్తము వేరులుగా పారిచ్చింది భగవద్గీత. ఎందుకు? కృష్ణుడు అనే ఆయన మనుషుడు కనుకనే ఒక మనుషుడు వీరి మధ్య తగాదులు మరి వచ్చినప్పుడు ఆ తగాదులని ఇంకొద్దిగా పురుకొరిపి వారి మధ్య తగాదులు పెడతానికి ఉంటాడు మనుషుడి నైజం. అలాగనే ఇక్కడ కృష్ణుడు చూస్తే కౌరవులు పాండవులు ఇద్దరు అన్నదమ్ములు పిల్లలు, కానీ వీరిద్దరి రక్తమును మరి వేరులుగా పారిచ్చింది ఎవరై అంటే కృష్ణుడేం చెప్పాలి. కృష్ణుడు ఎందుకు చేశాడు అలాగా? మనుషుడు అలాగనే ఉంటాడు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో యేసు ప్రభు వారు ఎవరి రక్తము పారించలేదు, ఎవరిని అన్నదమ్ముల మధ్య తగాదలు గొడవలు పెట్టలేదు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కరాటి కళ్యాణి భగవద్గీతలో ఏముంది, నేర్చుకునేది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకో తెలుసా? భగవద్గీత రక్త సంబంధుల మధ్య తగాదలు పెట్టిన గ్రంథం భగవద్గీత. అంత మాత్రమే కాదు, ఇంకా కృష్ణుడు అనే ఆయన మరి ఏం చేశాడు? రక్త సంబంధుల మధ్య గొడవలు పెట్టి వారి ఇరుగురు మధ్య వారి ప్రాణాలని అపహరించాడు కృష్ణుడు అని చెప్పాలి. ఎందుకో తెలుసా? అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టిన వాడు కృష్ణుడు. మరి అన్నదమ్ములు పాండవులు కౌరవుల మధ్య రక్తము ఏరులుగా పారటానికి కారకుడు ఎవరు? కృష్ణుడే కదా. కృష్ణుల్లో ఏముంది నేర్చుకునేది? ఏమీ లేదు. ఎందుకంటే కృష్ణుల్లో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకు? మనుషుల్లో లోపాలు ఉంటాయి. దేవేంద్రుడు అని పేరు పెట్టారు, కానీ ఆయన మనిషే.
అని తెలుసుకో. కరాటే కళ్యాణి భవిష్యత్తు మార్చింది, ఒక మనిషిని జీవితం మార్చింది పరిశుద్ధ గ్రంథం బైబిల్. బైబిలు చెప్పిన మాట, యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన యందు ఎందు వెతికిన పాపము లేదు. కానీ దేవేంద్రుడు చేసిందేంటి? మరి దేవునిగా అని అనుకొని నువ్వు పూజించావు, కానీ దేవేంద్రుడు ఏం చేశాడు? పక్కవాని భార్యని అపహరించాడు. ఇది ఎంత ద్రోహము! మానవ కోర్టులు, మానవ అధికారం కూడా ఒప్పుకోదు. కానీ ఈ రోజున కొంచెము మైండ్ ఉందా, మైండ్ లేదా అంటే నాకు అర్థమవుతుంది. గ్రంథాలు ప్రాధాన్యతని మరి భగవద్గీతలో ఏం నేర్చుకుంటావు? భగవద్గీత పుట్టిందే యుద్ధమందు. భగవద్గీత రక్త సముద్రుల మధ్య ఏం చేసింది అంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట 100% వాస్తవం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో, నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అని ఆయన చెప్పాడు. నీ మీదను కరాటే కళ్యాణి ఈరోజు నువ్వు చూపిస్తున్న గ్రంథాలలో ఉన్న వారందరిలో లోపాలు ఉన్నాయి. కానీ ఈనాడు చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదో ఈ యొక్క నువ్వు చూపిస్తున్న గ్రంథాల్లో. మరి భగవద్గీత అనేది దానిలో ఏం నేర్చుకుంటారు? భగవద్గీతలో నేర్చుకోవటానికి ఏమున్నది? అలాగనే దేవేంద్రుడు చేసిన పని ఎంత దౌర్భాగ్య పని. ఒక పక్కవాని భార్య దగ్గరికి వెళ్ళి ఆ భార్యని, పక్కవాని యొక్క భార్యని, పొరుగువాని భార్యని ఆశించవద్దని యేసు ప్రభు చెప్పాడు. కానీ నా యేసు ఎక్కడ? ఈనాడు కరాటే కళ్యాణి నువ్వు చూపిస్తున్న గ్రంథాల్లో ఎడా ఉన్నాయి బూతులు చూపించావా? నువ్వు చూపిస్తున్న గ్రంథాల్లో ఎంతో భయంకరమైన బూతులు ఉన్నాయి. కనిపిస్తున్నవి ఎన్నో. నువ్వు చెబుతున్న వారిలో ఎన్నో లోపాలు. వారు మనుషులే, దేవుళ్ళు అని పిలవబడటానికి అనర్హులు. కొంచెము జ్ఞానము ఉన్నదా? లేదు. జ్ఞానం ఉంటే అలా ఎందుకు మాట్లాడతావు? అజ్ఞానం అహంభవతి వినాశాయ ధముస్ప్రాప్తి అనే మాట వాస్తవమే. ఈనాడు అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చొని నిజమైన వెలుగులోకి రాకుండా అజ్ఞానంలో ఉన్నావు. నీ యొక్క అజ్ఞానం అనే, అంధకారం అనే ఆ చీకటిలో నుంచి తేవాలనే ఈ పోరాటము, ఈ ప్రయాస. ఇకనైనా మారుతావా? మార్పు చెందుతావా? పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రాలను వెలిగించి మిమ్మల్ని